Okay, next topic is acceleration. Last class we have observed the motion of a string, tied string or a stone tied to a string. Okay, it builds like this. Okay, after drawing velocity vectors, we observe that here speed is constant. Here speed is constant and the speed does not change. Okay, but direction is changes. Okay, direction is changes. So first case, after that inclined plane lo em chesamo here on inclined plane speed decreases gradually. That means speed changes, but the direction remains same. That means direction constant. Okay, after that let us see another example. Suppose I am throwing a ball from this point, okay, upwards. The ball takes path like this. Okay, carefully observing the path of the ball, we observe that the speed of the ball first increases and after that speed here at this point speed decreases. After that speed increases and reaches the ground. Here speed decreases. That means speed changes. And if we draw velocity vector, okay, or direction of ball in this path. So how to find the direction of ball in this path means simply drawing velocity tangent at this point. ఈ పాయింట్లో కావాలనుకుంటే ఏం చేస్తాం, సింపుల్గా టాంజెంట్ గీస్తే సో బాల్ యొక్క డైరెక్షన్ ఇలా ఉంది. సో ఇన్ దిస్ పాయింట్ ద డైరెక్షన్ ఆఫ్ బాల్ రిప్రజెంట్ లైక్ దిస్. సో ఏమవుతుంది, స్పీడ్ చేంజ్ అవుతుంది, నెక్స్ట్ డైరెక్షన్ ఆల్సో చేంజెస్. సో ఫస్ట్ కేసులో ఏం చూసాము, స్పీడ్ కాన్స్టెంట్, డైరెక్షన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో స్పీడ్ కాన్స్టెంట్ కదా, ఒక దాంట్లో స్పీడ్ కాన్స్టెంట్, డైరెక్షన్ చేంజెస్. ఇక్కడ స్పీడ్ చేంజెస్ అవుతుంది, డైరెక్షన్ మాత్రం కాన్స్టెంట్గా ఉంది. ఈ కేసులో చూస్తే స్పీడ్ చేంజెస్ అవుతుంది, డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అంటే వెలాసిటీ చేంజ్ అవ్వాలంటే ఏం చేంజ్ అయినా పర్లేదు, ఐదర్ స్పీడ్ చేంజ్ అయినా లేదా డైరెక్షన్ చేంజ్ అయినా వెలాసిటీ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది కదా. అయితే what is meant by acceleration? Acceleration is nothing but change in velocity in given interval of time, or acceleration is denoted with small a. Okay, acceleration is rate of change in velocity rate means time. Suppose a bus is moving with 45 km per hour in 5th second. Okay, after 10th second bus changes its speed to 50 km per hour. Okay, after that 15th minute it changes its velocity to 55 km per hour. అంటే ఏమవుతుందంటే ఎవ్రీ 5 సెకండ్స్కి బస్ యొక్క వెలాసిటీ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఎంత చేంజ్ అవుతుంది, 5 చేంజ్ అవుతుంది కదా. సో చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ యూనిట్ టైం, అంటే టైం ఎంత 5 సెకండ్స్ కదా. సో ఎంత చేంజ్ వచ్చింది, 50లోంచి 45/5 కదా. సో అంటే యాక్సలరేషన్ అంటే ఏంటి, ఇక్కడ యాక్సలరేషన్ ఇస్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. సో చేంజ్ ఎంత 50లోంచి 45 కదా, అంటే 5 km per hour చేంజ్ వస్తుంది. అండ్ టైం ఎంత టైం పట్టింది, 5 సెకండ్స్ కదా. సో అలా క్యాలిక్యులేట్ చేస్తాం యాక్సలరేషన్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ సెకండ్. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ ఒక కార్ మూవ్ అవుతుంది కదా, కార్ మూవ్ అవుతుంటే ఇంటి దగ్గర నుంచి మూవ్ అయింది,
స్టార్టింగ్ ఎంత ఉంటుంది వెలాసిటీ జీరో వెలాసిటీ కదా, జీరో వెలాసిటీ కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, ఆఫ్టర్ దట్ ఇనిషియల్గా ఆఫ్టర్ దట్ ఒక 2 minutesకి ఏమవుతుంది 10 kilometers per hour అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇంకా నెక్స్ట్ 2 minutes లేదా 3 minutesకి ఏమవుతుంది, ఇట్ రీచెస్ 20 kilometers per hour. ఓకే, స్లోగా ఇంకా ఆఫ్టర్ 2 minutes ఇంకా వచ్చేటప్పటికి 50 kilometers per hour. సో ఇలా చేంజ్ అవుతుంది కదా, యాక్సలరేట్ చేస్తున్నాం. యాక్సలరేట్ అంటే వెలాసిటీని ఇంక్రీజ్ చేయడం, కానీ వెలాసిటీని ఇంక్రీజ్ చేయడం జనరల్గా యాక్సలరేషన్ అంటాం కదా. సో ఇక్కడ వెలాసిటీ ఇంక్రీజ్ అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఎంత ఉంది, చేంజ్ అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, వీటి మధ్య డిఫరెన్స్ అండ్ టైం ఇంటర్వల్, ఎంత టైం ఇంటర్వల్లో చేంజ్ వచ్చింది, దీన్ని ఏమంటున్నాం యాక్సలరేషన్ అంటున్నాం. సో యాక్సలరేషన్ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. ఓకే, బై టైం. సపోజ్ ఇక్కడ ఒక బస్ మూవ్ అవుతుంది అనుకోండి, బస్ మూవ్ అవుతుంది, ఇక్కడి నుంచి మూవ్ అయింది కదా, మూవ్ అయితే ఇక్కడి నుంచి స్లోగా అయ్యి ఇది ఒక కర్వ్డ్ పాత్, అంటే ఒక కొండ మౌంటైన్స్ దగ్గర ఇలా వెళ్తుంది అనుకోండి, ఇలా మూవ్ అవుతుంటే మీకు ఏం ఎక్స్పీరియన్స్ అవుతుంది, మీరు యాక్సలరేటెడ్ అవుతుంది. ఎటువైపు, ఇటువైపు, ఈ పాత్ మూవ్ కదా. నెక్స్ట్ సడన్గా స్పీడ్ ఇంకా ఇక్కడ ఇంక్రీజ్ అయితే ఇక్కడ మీ పాత్ అనేది అటువైపు టువర్డ్స్ దిస్ యారో. సో ఇలా ఈ యారో ఏం రిప్రజెంట్ చేస్తుందంటే డైరెక్షన్ ఆఫ్ యువర్ పాత్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ బస్, ఇలా వెళ్ళాలి ఈ పాయింట్ దగ్గర కదా. ఇది ఈ లైన్ సెగ్మెంట్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే స్పీడ్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఈ యారో ఏమి ఇండికేట్ చేస్తుందంటే డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. సో యాక్సలరేషన్ ఈజ్ ఆల్సో ఏం క్వాంటిటీ ఏంటి, వెక్టార్ క్వాంటిటీ బికాస్ ఎందుకంటే ఇట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అంటే స్పీడ్ ఎంత. ఓకే, ఇది స్పీడ్ అండ్ డైరెక్ట్ లైన్ సెగ్మెంట్, సో డైరెక్షన్ కూడా ఉంది, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంది కదా. సో అందువల్ల వెక్టార్ క్వాంటిటీస్కి ఏముంటాయి, బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో దీనికి కూడా మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంది కాబట్టి దీన్ని ఏమన్నా యాక్సలరేషన్ ఇస్ ఆల్సో వెక్టార్ క్వాంటిటీ. అండ్ యూనిట్స్ ఆఫ్ యాక్సలరేషన్, యూనిట్స్ చూస్తే SI యూనిట్స్ ఆఫ్ యాక్సలరేషన్ చూడండి. SI యూనిట్స్ ఇక్కడ వెలాసిటీ కాబట్టి మీటర్ పర్ సెకండ్ కదా, టైం కాబట్టి సెకండ్. సో ఇది సింప్లిఫై చేస్తే మీటర్ పర్ S ఇంటూ S సెకండ్ స్క్వేర్ అవుతుంది. సో యాక్సలరేషన్ యూనిట్స్ ఏంటి, SI యూనిట్స్ ఆఫ్ యాక్సలరేషన్ ఈజ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ డైలీ లైఫ్ ఏం చూస్తాము అంటే ట్రైన్లో మనం కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది సడన్గా స్పీడ్ ఇంక్రీజ్ అయితే, ఫస్ట్ రెస్ట్లో ఉంది, స్పీడ్ ఇంక్రీజ్ అయితే మనం ఏం అంటే సడన్గా యాక్సలరేట్ చేస్తే ఏమవుతుందంటే మనం వెళ్ళి బ్యాక్వర్డ్ అంటే సీట్కి వెళ్ళి గుద్దుకుంటాం కదా. సో ఇలాంటివి యాక్సలరేషన్కి ఎగ్జాంపుల్. మరి యాక్సలరేషన్ అనేది ఓన్లీ ఇంక్రీజ్ ఇన్ వెలాసిటీ, అంటే ఇంక్రీజ్ ఇన్ వెలాసిటీ అయితేనే యాక్సలరేషన్ ఉంటుందా అంటే డిక్రీజ్ ఇన్ వెలాసిటీ కూడా చూస్తాం కదా. డిక్రీజ్ ఇన్ వెలాసిటీ అంటే సడన్గా బ్రేక్ వేసాం అనుకోండి, వెలాసిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. మరి దాన్ని ఏమంటాం అంటే డిసెలరేషన్ అంటాం. ఓకే, డిసెలరేషన్ అంటే డిక్రీజింగ్ వెలాసిటీని డిసెలరేషన్ అంటాం. ఓకే, సపోజ్ ఒక ట్రైన్ ఏ స్టేషన్ నుంచి బి స్టేషన్కి రీచ్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్గా ఇక్కడ నుంచి రీచ్ అయ్యేటప్పుడు స్లోగా స్పీడ్ ఇంక్రీజ్ అయ్యి గ్రాడ్యువల్గా ఇక్కడ వచ్చేటప్పటికి స్పీడ్ 60 km/h అలా ఉంటుంది. సో 60 km/h కదా, అట్లా స్టేషన్ రీచ్ అవుతుంది. బి అనే స్టేషన్కి రీచ్ అవుతుంది అనుకోండి. స్టేషన్కి రీచ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రెస్ట్లోకి రావడానికి ట్రై చేయాలి. అంటే రెస్ట్లోకి అంటే వెలాసిటీ తగ్గాలి కదా, బ్రేక్ అప్లై చేయడం వల్ల వెలాసిటీ తగ్గడం వల్ల వెలాసిటీ ఏమవుతుంది 60 కాస్త 0కి అవుతుంది. సో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఇనిషియల్గా 60 ఉండేది 0 అయింది కదా. సో దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ వెలాసిటీ. ఎలాగ, అది కూడా డిక్రీజింగ్. సో వెలాసిటీ కనుక డిక్రీజ్ అయితే, చేంజ్ కనుక డిక్రీజింగ్ అయితే దాన్ని ఏమంటాం అంటే డిసెలరేషన్ అంటాం. ఓకే, దాన్ని ఏమంటాం డిసెలరేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ లాస్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్.
equations of motion. Equations of motion. Suppose at a point a vehicle, ఇక్కడ ఒక పాయింట్ ఏ దగ్గర ఏ అనే పాయింట్ దగ్గర వెహికల్ ఉందంట. ఓకే, ఇనిషియల్లీ వెలాసిటీ ఆఫ్ దిస్ వెహికల్ ఈజ్ u at time t equal to 0. టైం అంటే టైం t equal to 0 దగ్గర దీని యొక్క వెలాసిటీ ఎంత ఉందండి? u ఉంది కదా. ఆఫ్టర్ దట్ at time t equal to అంటే టైం t equal to t. ఓకే, ఈ t అనే సెకండ్స్ తర్వాత ఇది ఏమవుతుంది? ఎస్ అనే డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తూ ఎంత వెలాసిటీతో అంటే ఫైనల్ వెలాసిటీ ఎంత వచ్చింది? v. ఓకే, ఇనిషియల్గా u ఉంది, ఫైనల్గా వెలాసిటీ ఏమైంది? v అయింది కదా. సో యాక్సలరేషన్ కావాలి నాకు. యాక్సలరేషన్ ఫస్ట్ యాక్సలరేషన్ a ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ u v మైనస్ u బై రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ కదా. యాక్సలరేషన్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ, కాబట్టి చేంజ్ ఇన్ వెలాసిటీ వేసాం. నెక్స్ట్ రేట్, టైం ఎంత? t సెకండ్స్ కదా, t సెకండ్స్. సో యాక్సలరేషన్ అంటే a is equal to v minus u by t. ఓకే, ఈ t ఇటు తీసుకొస్తే డినామినేటర్లో ఉన్నది ఇటు తీసుకొస్తే ఏమవుతుంది? న్యూమరేటర్కి వస్తుంది కదా. సో a ఇంటూ t is equal to at v minus u. దీన్ని ఏం రాయొచ్చు? v minus u ఈక్వల్ టు at రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న మైనస్ u ఇటు తీసుకెళ్తే ప్లస్ u అవుతుంది కదా. సో v ఈజ్ ఈక్వల్ టు మైనస్ u ఇటు తీసుకెళ్తే ప్లస్ u at. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఓకే, సపోజ్ ఐఎమ్ కన్సిడరింగ్ దట్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, అంటే యూనిఫామ్ మోషన్లో ఉందనుకోండి. యావరేజ్ స్పీడ్ కావాలి. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి ఫార్ములా? టోటల్ డిస్టెన్స్ బై టైమే కదా. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ s బై t. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు s బై t. జనరల్గా వెలాసిటీ తెలుసు కాబట్టి యావరేజ్ స్పీడ్ మనం ఎలా కనుక్కోవచ్చు? యావరేజ్ వెలాసిటీ ఎలా కనుక్కోవచ్చు? యావరేజ్ వెలాసిటీ ఆర్ యావరేజ్ స్పీడ్ రెండు ఒకటే కదా. u ప్లస్ v బై 2. యావరేజ్ అంటే ఇక్కడ ఇది తర్వాత ఫైనల్ వెలాసిటీని యావరేజ్ చేయడం కదా. సో ఈ ఈక్వేషన్ ఏం చేయొచ్చు? ఈక్వేట్ చేయొచ్చు కదా, రెండు సేమ్ కాబట్టి. u ప్లస్ v బై 2 ఈజ్ ఈక్వల్ టు s బై t రాసుకోవచ్చు కదా. ఓకే, ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం అనుకోండి. u ప్లస్ సబ్స్టిట్యూట్ అంటే ఇక్కడ v బదులు ఏం పెడుతున్నాం? u ప్లస్ at. ఈ ఈక్వేషన్లో పెట్టాం అనుకోండి. అంటే పుట్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో పెడితే ఇది v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. u ప్లస్ at బై 2 ఈక్వల్ టు s బై t అయింది కదా. ఓకే, జనరల్గా యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? s బై t. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు s బై t. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? యావరేజ్ వెలాసిటీ అంటే ఈ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ రెండింటిని సమ్ చేసి యావరేజ్ చేయడమే కదా. సో u ప్లస్ v బై 2 ఈ రెండు జనరల్గా ఈక్వల్గానే ఉన్నాయి కదా. s బై t ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ v బై 2. మీకు ఏం తెలుసు? v ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. సో ఈ ఈక్వేషన్లో v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి? u ప్లస్ at కదా బై 2 ఈజ్ ఈక్వల్ టు s బై t. ఈ రెండింటిని యాడ్ చేయండి. u ప్లస్ u ఎంత? 2u ప్లస్ at బై 2 ఈజ్ ఈక్వల్ టు s బై t. ఓకే, నెక్స్ట్ ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేస్తే ఈ టీని ఇటు తీసుకుంది లేదా s బై t ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏమొచ్చు? s బై t ఈజ్ ఈక్వల్ టు 2u ప్లస్ at బై 2. ఈ టీని ఇటు తీసుకోండి. s ఈజ్ ఈక్వల్ టు 2u ప్లస్ at బై 2 ఇంటూ
టీఏ కదా. ఆఫ్టర్ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 2u ఇంటూ టీ బై 2 ప్లస్ ఏ టీ బై 2 సపరేట్ చేసాం. ఓకే, ఫైనల్గా ఏమొస్తుందంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయ్యి ఈ టూ క్యాన్సిల్ అయ్యి ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఏటీ బై 2 అంటే యూటీ ప్లస్ హాఫ్ ఏటీ. ఓకే, యూటీ ప్లస్ హాఫ్ ఏటీ అని రాయొచ్చు కదా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ, థర్డ్ ఈక్వేషన్. ఓకే, ఇక్కడ మనం ఏం చేసామంటే 2u ప్లస్ ఏటీ బై 2 కదా, అంటే ఈ టీతో ఒకదాన్నే మల్టిప్లై చేస్తాం, ఈ టీతో దీన్ని కూడా మల్టిప్లై చేయాలి కదా. సో ఏటీ ఇంటూ టీ ఏమవుతుంది, ఏటీ స్క్వేర్ కదా, యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కదా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఈక్వేషన్లో నుంచి టీని ఫైండ్ అవుట్ చేద్దాం. టీ ఈజ్ ఈక్వల్ టు ఎలా వచ్చు, లేదా ఈ ఈక్వేషనే వి మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏటీ. నాకు టీ కావాలి, వి మైనస్ యూ బై ఏ ఇంటూ ఈక్వల్ టు టీ కదా. ఓకే, నెక్స్ట్ మనకేం తెలుసు, ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ ఇంటూ టీ కదా. సో ఒక నిమిషం, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్ బై టీ ఈజ్ ఈక్వల్ టు లేదా ఈ ఈక్వేషన్ యూ ప్లస్ వి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ కదా ఈక్వేషన్. టీ బదులు ఏం పెట్టవచ్చు మనం, ఇది పెట్టవచ్చు కదా. సో యూ ప్లస్ వి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఈ బదులు ఇది పెడుతుంటే వి మైనస్ యూ బై ఏ అవుతుంది కదా. ఇది మొత్తాన్ని ఇది పంపిద్దాం. ఓకే, u ప్లస్ వి బై 2 ఇంటూ వి మైనస్ యూ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్ కదా. ఫైనల్గా ఏమొస్తుందంటే నాకు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్, వి స్క్వేర్ మైనస్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2a అటు తీసుకెళ్తే 2as అవుతుంది. సో ఇది థర్డ్ ఈక్వేషన్. సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనేవి 3. ఫస్ట్ ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, సెకండ్ ఈక్వేషన్ s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, థర్డ్ ఈక్వేషన్ v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఓకే, దీంతో లెసన్ కంప్లీట్ అయింది. ఓకే.